మేమైతే ఎగ్ సేమియా అయితే చేస్తున్నాము. ఎగ్ సేమియాకి ఇదిగోండి సేమియా ప్యాకెట్, ఇదేమొచ్చి 1/2 కేజీ సేమియా. ఇదైతే ఫ్రై చేయాలి సేమియా అయితే. దీనికి కావాల్సిన పదార్థాలు, ఎగ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను. ఇదిగోండి 1/2 కేజీకి నేను 3 ఎగ్గులు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే పోపులు, నెక్స్ట్ వచ్చేసి టమాటీ. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రై చేయాలి సేమియా వచ్చేసి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఎగ్ సేమియా చాలా బాగుంటుంది. మేము చేసిన ప్రాసెస్లో అయితే మీరు చెయ్యండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సేమియా అయితే ఇప్పుడైతే సేమియా అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సేమియా ఎంత బాగా ఫ్రై అవుతా అంత బాగుంటుంది. సేమియా అయితే వేస్తుంది. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి సేమియా అయితే ఇలా వేపుకున్నాను, చూసారు కదా. ఏపీస్ అయితే ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేసాము. సేమియా ఎగ్ సేమియాకి ఎక్కువ ఆయిల్ అయితే ఉండాలి. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత అయితే మనం పచ్చిమిరపకాయలు, అలాగే పోపులు, కరివేపాకు అయితే వేసుకోవాలి. ముందైతే పోపులు అయితే వేస్తున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే ఇవి కూడా వేస్తాను. ఎగ్ సేమియాకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి, చూసారు కదా. నేనైతే ఎక్కువ తీసుకున్నాను. తక్కువ తిన్న వాళ్ళు తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తానండి. ఇదైతే ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇదైతే పెద్ద పొయ్యి మీద చేస్తున్నానండి, తొందరగా అయిపోతుంది అనేసి. సేమియా ఉప్మా ఫాస్ట్గా వంట అయిపోతుంది దీని మీద అయితే. ఇలా చూడండి, ఇలాగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అయితే టమాటీలు అయితే వేయాలి. టమాటీలు వేసుకొని ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లో. చూసారు కదా, టమాటీలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే టమాటీలు బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఎగ్స్ వేయాలి. అలాగే ఇందులోని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేయాలి. వేసి ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటీలు బేగా మగ్గుతాయి. చూసారు కదా. అందులోనే ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఎగ్ సేమియాకి కారమే ముందు మెయిన్, చాలా బాగుంటుంది కారం వేసుకోవడం వల్ల. ఇప్పుడు కారం వేసుకొని ఫైనల్గా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడైతే గుడ్లు అయితే వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టమే, ఎక్కువ తీసుకున్న వాళ్ళు, కానీ 1/2 కేజీకి 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇవైతే మరీ గుండలాగా అయితే ఫ్రై చేసుకోవద్దు. కొంచెము ఎగ్ ముక్కల్లా ఉండేటట్టుగా చూసుకోండి. మరీ అయితే ఎగ్ మొత్తం కలిపి వద్దు. ఇదిగోండి నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 1/2 కేజీకి 3 ఎగ్స్ అయితే తీసుకోవాలి. నేను చెప్పిన కొలతల్లో మీరు చెయ్యండి. సేమియా ఎగ్ సేమియా చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇలా అలా పైన అయితే కలుపుకోవాలి. ఎగ్స్ అయితే ముక్కల్లాగా ఉంటే బాగుంటుందండి సేమియా, ఎగ్ సేమియాకి. చూసారు కదా, ఎగ్స్ అయితే 3 ఎగ్స్ కొట్టిన తర్వాత అయితే కలుపుకోకుండా ఒక్క 2 మినిట్స్ అయితే అలా ఉంచిన తర్వాత అయితే ఇప్పుడైతే కలుపుకోవాలి. అలా అయితే మనకి బాగుంటుంది అన్నమాట. స్టార్టింగ్ ఎగ్స్ వేయగానే కలిపేస్తే గుండలాగా అయిపోతుంది. ఇలా మనం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు అది బాగా ఫ్రై అయింది కదండి. ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు ముందుగా పెట్టుకున్న సేమియా అయితే అందులో వేసేయాలి. సేమియా అంతా నేను వేస్తాను. సేమియా అంతా వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇది వచ్చేసి సేమ్ మనం ఎగ్ నూడిల్స్ తిన్నట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదైతే ఫ్రై అవసరం లేదు. సేమియా ముందుగా వేపుకున్నాం కదా. ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే వేసేస్తున్నాను నేను. వాటర్ వేసిన తర్వాత అయితే ఒక్కసారి కలుపుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది కలర్ అయితే. మనకి కారం వేయాలండి. కారం వేయడం వల్ల టేస్ట్ కూడా వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఉప్పు అయితే చూసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఉప్పు చూసుకున్నాను, ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ తర్వాత చూడాలి ఒకసారి ఉడికిందా లేదా అనేసి. ఇప్పుడైతే చూడండి, ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది. ఇదైతే మగ్గిపోవాలి. ఇంకొకసారి అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా వచ్చింది. చూసారు కదా, 5 మినిట్స్ అయితే ఉంచాలి. ఇలా వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది, అది కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఉప్మా అన్నది. సేమియా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎగ్ సేమియా చాలా బాగా వచ్చింది. మేము చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారు కదా, ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇదైతే ఉడికిపోయినట్టుగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. టైం అయితే 8 అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్ సేమియా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగోండి, రెడీ అయిపోయింది. అయితే టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. మీరు ఇలాగే చేయండి, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.